సబ్కాన్షియస్ మైండ్ విజయంపై ప్రభావం. మీరు మీ విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలుసుకోవాలా? ఇది మీ సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడింది. ఈ విషయం తెలుసుకోవడం మీ విజయానికి కీలకంగా ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది మనసుకు తెలియని భావనలు, ఆలోచనల సమాహారం. ఇది మన ప్రవర్తనను, నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీరు అద్భుత ఫలితాలను పొందవచ్చు. సబ్కాన్షియస్ మైండ్ మీ వివేకం, భావాలు, జ్ఞాపకాలు, నమ్మకాల సమాహారం. ఇది మీ ఆలోచనలు, ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. దీన్ని సానుకూలంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. సబ్కాన్షియస్ మైండ్ స్ఫూర్తికి మూలం. ఇది మీ కలలు, ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రేరణ కలిగిస్తుంది. దీన్ని సానుకూల దిశలో ఉపయోగిస్తే మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. సబ్కాన్షియస్ మైండ్ మనం చేసే ప్రతి కదలికను ప్రభావితం చేస్తుంది. ఇది మన ఆలోచనలను, ఆశయాలను, భావాలను నిర్దేశిస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీరు మీ విజయాన్ని ప్రభావితం చేసుకోవచ్చు. మనము చేసే ప్రతి నిర్ణయంలో సబ్కాన్షియస్ మైండ్ పాత్ర పోషిస్తుంది. మన ఆలోచనలు, భావాలు, అనుభవాలు సబ్కాన్షియస్లో నిల్వ ఉంటాయి. ఇవి మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. విజయానికి సబ్కాన్షియస్ మైండ్ ప్రాముఖ్యత ఎంతో ఉంది. సానుకూల ఆలోచనలతో సబ్కాన్షియస్ను ప్రభావితం చేస్తే మన లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుంది. దీని ద్వారా మన విజయపథం మెరుగుపడుతుంది. సానుకూల సబ్కాన్షియస్ ఆలోచనలు మన విజయానికి దారితీస్తాయి. మనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచిస్తే సబ్కాన్షియస్ మైండ్ కూడా ఆ దిశగా పనిచేస్తుంది. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సబ్కాన్షియస్ ఆలోచనలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలు చేస్తూ ఉంటే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మన విజయానికి మార్గదర్శకంగా ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ లక్ష్యానిర్దేశంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయిస్తే ఉపచేతనం వాటిని సాధించడానికి పనిచేస్తుంది. దీని ద్వారా మన లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. మన సబ్కాన్షియస్ మైండ్ పాత నమ్మకాలు మన ఆలోచనలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఈ నమ్మకాలు చిన్ననాటి అనుభవాల నుండి పుట్టుకొస్తాయి. వీటిని గుర్తించి మార్చుకోవడం చాలా ముఖ్యం. నెగటివ్ సబ్కాన్షియస్ మైండ్ ఆలోచనలు మన విజయాన్ని అడ్డుకుంటాయి. ఈ ఆలోచనలను తొలగించడం కోసం సానుకూల ఆలోచనలను ప్రోత్సహించాలి. ధ్యానం, ఆఫర్మేషన్లు, సానుకూల ఆలోచనలతో మన మనస్సు శుభ్రపరుచుకోవచ్చు. సబ్కాన్షియస్ను రీకన్ఫిగర్ చేయడం అంటే పాత నమ్మకాలను సానుకూల దృక్పథాలతో మార్చడం. ఇది మనకి కొత్త అవకాశాలు తెస్తుంది. ధ్యానం, విజువలైజేషన్ వంటి క్రమాలు ఉపకరిస్తాయి. ధ్యానం సబ్కాన్షియస్ మైండ్ను శాంతంగా, సానుకూలంగా చేస్తుంది. ఇది మన ఆలోచనలను కేంద్రీకరింపజేసి మన లక్ష్యాలపై మనస్సును కేంద్రీకరిస్తుంది. ఈ ప్రక్రియలో ఉపచేతన ప్రభావం పెరుగుతుంది. సబ్కాన్షియస్కు సానుకూల ఆఫర్మేషన్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని రోజూ పునరావృతం చేయడం ద్వారా మన మనస్సు సానుకూలంగా మారుతుంది. ఇది మన విజయానికి మార్గం సుగమం చేస్తుంది. సబ్కాన్షియస్లో సానుకూల ఆఫర్మేషన్లు చేర్చడం ద్వారా మన ప్రగతికి మార్గం సుగమమవుతుంది. ప్రతిరోజు సానుకూల ఆలోచనలను మనస్సులో నాటడం ద్వారా అవి మన జీవితంలో సత్యంగా మారతాయి. విజ్ఞాపన అంటే మనసులో దృఢమైన నమ్మకంతో కోరుకునే ఆలోచనలు. సబ్కాన్షియస్ మైండ్ను సానుకూల విజ్ఞాపనలతో నింపితే అవి నిజం కావడానికి మార్గం సుగమమవుతుంది. ఇది మన విజయానికి పెద్ద సహాయంగా ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో సృజనాత్మకతను ప్రేరేపించడం ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు వస్తాయి. అవి మన జీవితంలో సరికొత్త మార్గాలను తెరుస్తాయి. ఇది మనకు విజయానికి దారి చూపిస్తుంది. ఆత్మనిర్భరతను పెంచడానికి సబ్కాన్షియస్ మైండ్ సాధనంగా ఉంటుంది. మనలోని సానుకూల శక్తిని, నమ్మకాన్ని పెంచుతుంది. ఇది మనల్ని మరింత ధైర్యంగా, విశ్వాసంగా ముందుకు సాగేందుకు ప్రేరేపిస్తుంది. విజయానికి సబ్కాన్షియస్ మైండ్ సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. మన ఆలోచనలు, ప్రణాళికలు ఉపచేతనలో రేకెత్తితే అవి మన ప్రయాణాన్ని సాఫీగా చేయడానికి మార్గం చూపుతాయి. ఇది మన విజయానికి కీలకంగా ఉంటుంది.